ముందుగా రిటైర్డ్ డిఎస్పీ చంద్రమౌళి గారు, సరే చట్టం అసలు ఏం చెప్తుంది? ఎందుకంటే భూములకు సంబంధించి కేసు పెడితే అది ఎంఆర్ఓ పరిధిలో ఉంటుంది, మేము కేసు తీసుకోలేము. అంటే ఈ ఒక్క దేవాలయం గురించి నాకు తెలియదు, కానీ ఇటువంటి సబ్జెక్టులు నేను రాయలసీమలో పూజ్యశ్రీ శంకరాచార్య పుష్పగిరి శంకరాచార్య భూములు 1000 కొద్ది ఎకరాలు, అంటే రాయలవారు ఇచ్చినాయి, చోళరాజులు ఇచ్చినాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ అన్యాక్రాంతం అయితే మేము దాన్ని డీల్ చేయడానికి అరవిందరావు గారు నాకు అప్పచెప్పినారు, నాకు జీపీఐ ఇచ్చినారు. నేను గెలుస్తున్నాను, కొట్లాడుతున్నాను, గెలుస్తున్నాను. దాదాపు 7 సంవత్సరాల నుంచి దాదాపు వారానికి 2 సార్లు 3 సార్లు హైకోర్టుకు వెళ్తాను, రైతులతో కొట్లాడతాను. ఎవరితో ఇబ్బంది ఉండదు. అక్కడ ఉండే లీడర్లు, నాయకులు, మీకు తెలుసా, ఇప్పుడు మేడం చెప్పిన దాన్ని బట్టి, ఆయన చెప్పిన దాన్ని బట్టి ఎప్పుడో ముస్లిం రాజులు లేకపోతే అంతకుముందున్న హిందూ రాజులు ఇచ్చిన భూములను ఈ స్వాతంత్రం వచ్చినాక మింగింద ఎవరా అంటే మన హిందువులు కదండి. మన దేవుళ్ళ మీద మనకే గౌరవం, భక్తి లేదు. మాట్లాడతాం, ఓట్ల కొరకు అన్ని చేస్తారు. ఇప్పుడు అన్యాక్రాంతమైన అన్ని ఎప్పుడండి? 47 తర్వాతనే. ఇంకా దేవుడు చూడు కదా, ఏమన్నాడు కదా, కాబట్టి చెయ్యొచ్చు. కానీ ఇంట్లో మనకంటే ముందే ముక్తారు, శాల్వాలు కప్పుకుంటారు, ఎవరన్నా వస్తే ప్రసాదాలు పెడతారు, అన్ని చేస్తారు. వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి, క్యూలు కావాలి, సుప్రభాత పూజలు కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ ఎందుకొరకు అంటే ఓట్ల కొరకు. నేను ఖచ్చితంగా చెప్తాను. నేను చేసింది డీల్ ఎట్లుందంటే, ఒకటి 1800 ఎకరాలు 1793లో అప్పటి వినుకొండ రాజావారు మాకు పత్రిక రాసి ఇచ్చినారు. ఇది 1793 13వ శాలివాహన శకంది ఇది. అంటే స్వచ్ఛమైన పత్రిక ఆఫీసులో ఉంటుంది. దాన్ని బ్రిటిష్ వాళ్ళు గౌరవించినారు. హిందువులు ఉంటే ఇవ్వకపోదురేమో కానీ అప్పుడుండే టేలర్ గారు, మద్రాస్ గవర్నర్ గారు మాకు 1861లో పట్టా ఇచ్చినారు. అప్పుడు 1818 భూమికి వాల్యూ కాదమ్మా, భూమే అప్పుడుండే డబ్బుల బట్టి అది బట్టి అప్పుడు డబ్బుల చలామణి తక్కువ కాబట్టి భూమి విలువ ఇంకా ఎక్కువ ఉండేది. ఎంత భూమి అంటే అంత రాజులు అనేవారు, మహారాజులు అనేవారు, జాగీర్దారులు అనేవారు, జమీందారులు అనేవారు. కానీ అయినా వాళ్ళు హిందూ మతం మీద గౌరవం కొద్దీ 1857లో సిపాయిల పితూరి తర్వాత 1861లో బ్రిటిష్ రాణి ఇండియా పాలన మొత్తం తీసుకున్నది ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి. అప్పుడు విక్టోరియా మహారాణి వచ్చింది. అప్పుడే మొత్తం రైలు రావడం, ఇది రావడం, అంతా డెవలప్మెంట్ అయింది. అప్పుడు వారు మాకు పట్టాలు ఇచ్చినారు, సంవత్సరానికి కొన్ని పైసలు కట్టమనే. ఇది అందరూ చూడవచ్చు. ఆయన స్వాతంత్రం వచ్చే ముందు, స్వాతంత్రం రాకముందు కబ్జాలు మొదలైనాయి. ఎక్కడ భూమి ఉంటే దాన్ని దున్నుకోవడం, ఇంకా టౌన్లు రాకముందు దున్నుకోవడం, కౌలు ఎగ్గొట్టడం. మా పని ఏమంటే భూములు, జాగీర్దారులు, రాజులు ఇచ్చిన భూముల మీద అవి కౌలుకి ఇచ్చి వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే దాన్ని యజ్ఞాలకు, యాగాలకు, ప్రపంచంలో శాంతి కొరకే. లేకపోతే ఈ సన్యాసి మహారాజులు ఏం చేస్తారమ్మా, డబ్బులు వాళ్ళకు సొంతానికి వాడుకోరు కదా. ఇదంతా మతానికి, మతం ప్రభావానికే వాడతారు. అయినా కూడా దాన్ని కబ్జా చేసింది 99% హిందువులే. సో ఇది ఇచ్చినాక నేనేం చేసినానంటే, ఇలాగే ఆర్టీఐలు ఇస్తే రాయలేదు, ఇది రాయలేదు, దాని మీద అన్ని లీగల్ కేసులు వేసినాను, తిరుగుతున్నాను. దీని తర్వాత మేము హైకోర్టులో అప్పుడు కమిషనర్ గారు మాదే కాకుండా హాతీరామ్ మఠం కానీ తర్వాత ఇంకేదేదో ఉన్న మఠాలన్నీ అమ్ముకోవడానికి, కబ్జాలకు కొంచెం అది ఇచ్చినారు. మీకు ఒకటి గమనించండి, ఎండోమెంట్ కమిషనర్ చాలా ఇంపార్టెంట్ పోస్టు. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ముఖ్య కార్యదర్శి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఉన్న వాళ్ళని వేసి డైరెక్ట్ ఐఏఎస్ వాళ్ళని వేసే వాళ్ళు కమిషనర్లుగా. ఇప్పుడు ఎవరిని వేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నేను మాట్లాడడం తప్పు అది. సో ఏది జరిగినా వీళ్ళు కళ్ళు మూసుకొని భజన చేస్తున్నారు. మరి దాంట్లోనే పుణ్యం ఉందనుకుంటున్నారో ఏమో. ఏది జరిగినా మాకు తెలియదు అంటారు. సో మేమేం చేసినామంటే దీన్ని బట్టి 2007లో ఇది ఎండోమెంట్ మాది 1888లో మాది ఎండోమెంట్ అయింది. భారతదేశంలో ఎండోమెంట్ లాస్ కానీ ఫారెస్ట్ లాస్ కానీ బలంగా ఉన్నాయి. అది ఎవరు కబ్జా చేసినా వారి పేరు మీద మారదు, అన్లెస్ ఎండోమెంట్ అధికారులు కుమ్ముక్కై చేస్తే తప్పితే. దాని మీద 2005లో ఒక రిట్ పిటిషన్ వేసినారు హైకోర్టులో. అప్పుడు కంబైన్ స్టేట్ ఉండేది. కమిషనర్ గారు ఇట్లా చేస్తున్నారంటే దాని మీద సిబిఐ ఇన్వాల్వ్ అయింది, ఏసీబీ ఇన్వాల్వ్ అయింది, చాలా పెద్ద రగడైంది. అప్పుడు ఇచ్చిన అంటే చీఫ్ జస్టిస్ పేరు నాకు నోటికి రావడం లేదు, కానీ ఈజ్ ఎ ముస్లిం. దాని మీద వాళ్ళు ఏం చేసినారంటే కమిషనర్ పవర్స్ తీసేసినారు. కమిషనర్స్ డైరెక్ట్గా అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు, హైకోర్టు పర్మిషన్ కాంది అని ఆ ఆర్డర్ మేము తెచ్చి ఈ మా 1800 ఎకరాలను బ్లాక్ లిస్ట్లో చేర్పించినాం. రిజిస్ట్రేషన్లు చేయకూడదు. అది వరకు చేసుకున్న వాళ్ళు కూడా బిడ్డల కట్నం కింద అల్లులకి ఇచ్చుకోవడము, బ్యాంకు లోన్లు అవన్నీ
బంద్ అయిపోయినాయి. అప్పుడు వాళ్ళు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ ఉన్నప్పుడు వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చినారు. కాంప్రమైజ్కి వస్తే సరే, తర్వాత ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ అయినాయి, ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తామన్నారు, ఇండ్లు అయినాయి, టౌన్ అయింది. ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు 69లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన ఇది ఉంది కదా నాగార్జున కొండ, అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది. చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ నాగార్జున సాగర్లో ఉంటే ఈయన సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫీస్ ఆయన ల్యాండ్లో పెట్టి 54 ఎకరాలు బిల్డింగ్ కట్టేసినాడు. 500 మంది ఎంప్లాయీస్ వాళ్ళ తరఫున అంత కబ్జాలు అయిపోయింది. పోనీ అదన్నా తీసినాడా, ఆయనన్నా ఇచ్చినాడా, ఇయ్యలేదు. వాళ్ళు ఇచ్చినామన్నారు, ఇది ఇచ్చినామన్నారు. నేను ఆర్టీఏలో ఒక 100, 200, ఒక 5,000 దాకా పెట్టుంటారు. పెడితే వాళ్ళు ఎవరు మాకు డబ్బులు ఇవ్వలేదు. దాని మీద హైకోర్టులో సూట్లు, ఎవరైనా జడ్జిలు బాగా న్యాయం మాట్లాడతారు. ఒక చిన్న విషయం చెప్తా. 1947 ఆగస్టు 15 దానికి ముందు వరకు బ్రిటిషర్స్ చాలా చక్కగా నేను చెప్పినాను కదా వీటిని కాపాడారమ్మా, మన ఆస్తుల్ని కాపాడారు. కూడా వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్స్ ఆ పాయింట్స్ మొత్తం అలానే ఉన్నాయి సార్, ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి భూములకి. కాకపోతే వీళ్ళు వాళ్ళు చాలా గౌరవించారమ్మా బ్రిటిషర్స్ మన మత ధర్మాలని. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. అంటే 1996లో ఒకసారి, 2006లో ఒకసారి రీసర్వే అయింది, కానీ దాన్ని బయటకు రానియలేదు, గజెట్లు రానియలేదు. గజెట్ వస్తేనే అది చెలామని. మా ల్యాండ్ కూడా సర్వే కాలేదు ఇప్పటి వరకు, చేయనీయం. ఇప్పుడు కాంప్రమైజ్ అయినాము, రీసర్వే చేసినాము, కాంటెంప్ట్ వేసినాను, చీఫ్ సెక్రటరీని, ఎండోమెంట్ సెక్రటరీని పిలిపించినాను. ఇప్పుడు ఇట్లాంటి దాంట్లో ఒకవేళ నేనుంటే ఇది మనకు ఒకటి ఎండోమెంట్ ట్రిబ్యునల్ అని ఉంటుందండి, ట్రిబ్యునల్లో కేసు వేస్తాము. ఇప్పుడు నాకు కూడా చాలా మటుకు నేను 3 సంవత్సరాలకు ఒకసారి ల్యాండ్ ఆక్షన్ చేపియాలి, ఏసీ రావాలి. మా ఉన్నాయన్నీ నందిగామ నుంచి తిరుపతి దాకా ల్యాండ్స్, గుంటూరు, ప్రకాశం, కృష్ణాలు తక్కువ ఉన్నాయి. సో ఆ బెల్ట్ తర్వాత ఇటు కొత్తకోట నుంచి పేనుకొండ దాకా మొత్తం రాయలసీమ బెల్ట్లనే మా ల్యాండ్స్ ఉన్నాయి. రాయలసీమ రోజు మండేదే కదండి, పీఠం అక్కడదే. కంటిన్యూ చేద్దాం.